మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం జరిగిపోయిన విషయాలు మనలో ఎప్పుడు గాయాన్ని మిగల్చవు అని లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అలాగే మనం చేసే పనులు కర్మలుగా ఎప్పుడు మారవు అన్న విషయం కూడా తెలుసుకున్నాం. మనం ప్రతిక్రియ ఎప్పుడు చేస్తాము, మనకు ఒక గుణం అనేది కంపల్సరీగా ఉండాలా, అనుకువగా ఉండమని మనకి పెద్దలు ఎందుకు చెప్తూ ఉంటారు, అసలు ఓషో యొక్క అద్భుతమైన కోరిక ఏమిటి, మనం ప్రతిక్షణం స్పందిస్తూ ఉండాలా అన్న విషయం గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. మనం ప్రతిక్షణం స్పందిస్తూ ఉండాలి. నడత అనేది జీవితం యొక్క అన్ని ప్రశ్నలకు మనకు ఒక రకమైన సిద్ధం చేయబడిన జవాబు ఉంటుంది. ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా ఒక ఎగ్జాంపుల్ ద్వారా, గతంలో జరిగిన ఒక విషయం ద్వారా మనం స్పందిస్తూ ఉంటాం. అంటే రెడీగా సిద్ధం చేయబడిన జవాబుల ప్రకారం మనం స్పందిస్తాం కాబట్టి అది నిజమైన స్పందన కాదు. కానీ మనం ప్రతిక్షణం స్పందిస్తూ ఉండాలి అంటే దాని అర్థం ఇది కాదు. ఇది కేవలం ఒక ప్రతిక్రియే అవుతుంది. ఎందుకు అంటే గతం తాలూకా అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలోచనల ద్వారా మనం అక్కడ స్పందిస్తున్నాం కాబట్టి మనం ప్రతిక్రియ చేస్తున్నట్టు. సో గుణానికి ప్రాధాన్యత ఇచ్చే మనిషి ప్రతిక్రియ చేస్తాడు. ఒక గుణం అనేది ఉంది అన్న స్టాంప్ పడిపోయిందనుకోండి, ఇతను ఫలానా వ్యక్తి ఇలాంటి వాడు అని, ఇక ఆ గుణానికి అనుకూలంగా అతను వ్యవహరించడానికి అతనిక ప్రతిక్రియే చేస్తూ ఉంటాడు. కానీ అవేర్గా, ఎరుకతో, జాగృతిలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా స్పందిస్తూ ఉంటాడు. అతను ఆ పరిస్థితిని అర్థం చేసుకుని వాస్తవంగా ఎలా ఉంటే అలా ప్రతిబింబిస్తాడు. ప్రతి క్షణం అలా ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఆ ప్రతిబింబం నుంచి అతను పనిచేస్తాడు. నడత అనేది గుణం గల మనిషి యాంత్రికంగా ఉంటూ ఉంటాడు. అంటే అది అతని ఒరిజినాలిటీ కాదనమాట. మరబొమ్మలా పనిచేస్తూ ఉంటాడు నడత గుణం గల మనిషి. సో అతని మనసులో ఒక కంప్యూటర్ ఉంటుంది. దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏమైనా అడగండి, ఆ కంప్యూటర్లో నుంచి సిద్ధంగా ఉన్న జవాబుతో అతను మాట్లాడుతూ ఉంటాడు, స్పందిస్తూ ఉంటాడు. కానీ ఎరుకతో ఉన్న మనిషి కేవలం ఆ క్షణంలో పనిచేస్తాడు. అతన్ని గతం జ్ఞాపకాల ప్రకారం పనిచేస్తూ ఉండడు. అతని స్పందనకి ఒక అందం, ఒక సహజత్వం అనేది ఉంటుంది. ఆ ఎరుకతో ఉన్న మనిషి స్పందన పరిస్థితికి తగినట్లు యథార్థంగా ఉంటుంది. నడత లేదా ఒక గుణం గల మనిషి ఎప్పుడూ అంచనాని అందుకోలేడు. ఎందుకు అంటే జీవితం నిరంతరంగా మారుతూ ఉంటుంది కాబట్టి. అది ఎప్పటికీ అలాగే ఉండదు. మరి మన సమాధానాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. అవి ఎప్పటికీ ఎదగవు, అవి ఎదగలేవు, అవి నిర్జీవం, అచేతనం కదా. మన చిన్నతనంలో మనకి ఒక విషయం చెప్పారు అనుకుందాం. మనమిక ఆ విషయంలో అక్కడే ఉంటాం. కానీ మనం ఆ చిన్నతనంలో లేం కదా ఇప్పుడు. ఇప్పుడు మనం పెరిగాము. మన జీవితం మారింది. కానీ మన తల్లిదండ్రులు, లేక టీచర్స్, లేక మత గురువులు చెప్పిన జవాబులు ఇంకా మన మనసులో అక్కడే ఉంటాయి. అలాగే ఉంటాయి. ఒకవేళ ఏదైనా జరిగితే మనం 50 ఏళ్ల క్రితం మనకి ఇవ్వబడిన జవాబు ప్రకారమే మనం పనిచేస్తూ ఉంటాం. అవునా? సో ఈ 50, 40 ఏళ్లలోనూ గంగలో నుంచి పాత నీరు చాలా పోయి కొత్త నీరు వస్తుంది కదా. కానీ మనం కూడా ఆ చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళగా అయిపోయాము. మరి ఆ ఆ చిన్నతనంలో మనకి తెలిసిన ఆ జ్ఞానాన్నే వాడుతూ ఇప్పటికీ పనులు చేస్తున్నాము అంటే దాని అర్థం ఏమిటి? చాలా మార్పులొచ్చాయి. ఇది పూర్తిగా మనదిప్పుడు వేరే జీవితం. కానీ మనం గతం తాలూకా అనుభవాలతోనే
ఇప్పుడు కూడా పని చేస్తున్నాము అంటే ఇంక దాన్నేమనాలి? హెరాక్లిటిస్ అంటారు, ఒకే నదిలో 2 సార్లు మనం అడుగు వేయలేము అని. అంతే కదా! మనం ఒక్కసారి నదిలో అడుగేసి, ఇంకోసారి అక్కడే అడుగేసినా కూడా అక్కడున్న నీరు అక్కడుండదు. వెళ్ళిపోతుంది. మనం ఫస్ట్ అడుగేసినప్పుడు ఉన్న నీరు, మనం రెండోసారి అక్కడే అడుగేస్తున్నప్పుడు ఆ నీరు అక్కడుండదు. అవునా? మరి ఓషో అంటారు, "మీరు ఒక నదిలో కనీసం ఒక్కసారైనా అడుగు వేయలేరు. ఆ నది అంత వేగంగా ప్రవహిస్తోంది" అంటారు. గుణం అన్నది కదలిక లేకుండా నిలిచి ఉండేది. అది ఒక మురికి నీటి మడుగు. చైతన్యం అనేది ఒక నది. ఒక్కసారైనా మనం ఆహ్, మనం వేసే అడుగు అదే నీటిని తాకదు అంటారు ఓషో. అంత వేగంగా ఉంటుంది. అందుకనే ఓషో తన దగ్గరున్న వారికి ఎలాంటి నీతి నియమావళి ఇవ్వరు. ఆయన వారికి చూడటానికి కళ్ళనిస్తారు. ప్రతిబింబించటానికి ఓ చైతన్యాన్నిస్తారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా స్పందించడానికి అద్దం లాంటి ఉనికిని ఇస్తారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే సమాచార వివరణను ఇవ్వరు. ఓషో వారికి 10 కమాండ్‌మెంట్స్ ఇవ్వరు. ఆజ్ఞలు, విధులు ఇవ్వరు. ఒకవేళ మనం అలా వారికి విధులు ఇవ్వడం మొదలుపెడితే, అప్పుడు మనం 10 అంకె దగ్గర ఆగలేంగా. ఎందుకంటే జీవితం చాలా ఎక్కువగా క్లిష్టమైనది. సో, ఇంకా మనం అలాంటి విధులు ఇస్తూనే పోవాలి. అది 10తో ఎండ్ అవ్వదు. సో, ఓషో అసలలాంటివి ఏమీ ఇవ్వరు. ఆయన ఇచ్చేది కేవలం చైతన్యాన్ని, జాగృతిని మనకి కలిగేటట్టు ఆయన ప్రయత్నిస్తారు. బౌద్ధుల శాస్త్రాలలో బౌద్ధ సన్యాసులకు 33,000 సూత్రాలుంటాయి. 33,000 సూత్రాలు. ఎప్పటికైనా వచ్చే సాధ్యమైన ప్రతి పరిస్థితికి వారు సిద్ధంగా అన్ని జవాబులిచ్చారనమాట. 33,000 జవాబులు. 33,000 సిట్యుయేషన్స్‌కి ఎలా స్పందించాలి అని ముందుగానే జవాబులు. కానీ మనం ఆ 33,000 సూత్రాల నియమావళిని ఎలా గుర్తుంచుకుంటాం? ఎవరైతే ఈ 33,000 సూత్రాల నియమావళిని గుర్తుంచుకుంటారో, వారు తగినంత కుటిలంగా ఆ నియమావళిలో నుంచి తప్పించుకునే దారి వెతికేటంత అతి తెలివితేటలు కలిగి ఉంటారు. ఒకవేళ అతను ఓ విషయాన్ని చెయ్యాలనుకోకపోతే, దాని నుంచి తప్పించుకోవడానికి దారిని వెతుకుతాడు. ఒకవేళ అతను ఓ పని చెయ్యాలనుకుంటే, దానిని చేయడానికి దారిని కనుక్కుంటాడు. ఆ 33,000 సూత్రాలు అలాగే ఉంటాయి. ఆ నియమావళి మొత్తం గుర్తుంచుకున్న వ్యక్తి, ఓ విషయాన్ని చెయ్యాలనుకోకపోతే అది తప్పించుకోవడానికి, అది చేయకుండా తప్పించుకోవడానికి ఆ 33,000 సూత్రాలలో దారి వెతుక్కుంటాడు. ఓ పని చెయ్యాలి అనుకుంటే అది చేయడానికి దారి వెతుక్కుంటాడు. సో, ఓషో ఒక క్రిస్టియన్ సాధువు గురించి విన్నారు. ఎవరో అతన్ని మొహంపై కొట్టారట. ఎందుకంటే, ఆ రోజు ఉదయం ప్రవచనాలలో అతను చెప్పాడు, ఒకవేళ ఎవరైనా ఒక చెంపపై కొడితే రెండో చెంప కూడా ఇవ్వమని జీసస్ అన్నాడు అని. సో, ఒక వ్యక్తి దాన్ని ప్రయత్నిద్దామని ఈ సాధువుని వచ్చి కొట్టాడు. నిజంగా చాలా గట్టిగా సాధువు చెంపపై కొట్టాడు. ఆ సాధువు నిజంగానే అతను చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాడు. సాధువు తన రెండో చెంపని అతనికి కొట్టడానికిచ్చాడు. కానీ ఆ వ్యక్తి కూడా అదో విధమైన మనిషి. అతను సాధువు ఇంకో చెంపని కూడా ఇంకా గట్టిగా కొట్టాడు. అప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. ఆ సాధువు ఆ మనిషిపై ఎగిరి దూకి గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు అతను అన్నాడు, "నువ్వేం చేస్తున్నావు? నువ్వొక సాధువ్వి. ఈరోజు ఉదయం నువ్వు ఎవరైనా నీ చెంపపై కొడితే ఇంకొక చెంపని చూపించమని చెప్పావు కదా" అని అన్నాడు. అప్పుడు ఆ సాధువు అన్నాడు, "అవును. చెప్పాను. కానీ నాకు ఇంకా మూడవ చెంప లేదు. జీసస్ అక్కడితో ఆగాడు. నేనిప్పుడు స్వతంత్రుడిని. ఇప్పుడు నేను ఏం కావాలనుకుంటే అది చేయగలను. జీసస్ దాని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు" అని చెప్పాడట. అచ్చం అలాగే జీసస్ జీవితంలో కూడా జరిగింది. ఒకసారి జీసస్ శిష్యునితో అన్నాడు, 7 సార్లు క్షమించు అని. శిష్యుడన్నాడు, సరే అని.
అతను సరే అని చెప్పిన విధానంతో జీసస్ సందేహాస్పదుడయ్యాడు. జీసస్ మళ్ళీ అన్నాడు, "77 సార్లు క్షమించు అని చెబుతున్నాను" అన్నాడు. శిష్యుడు కొంచెం కలవరపడ్డాడు. కానీ అతనన్నాడు, "సరే, ఎందుకంటే అంకెలు 77 దగ్గర ఆగవు. 78 సంగతేమిటి" అని. అప్పుడు నేను స్వతంత్రుడిని. అప్పుడు నేను ఏం కావాలనుకుంటే అది చేయగలను అని అంటాడు. జనాలకి ఇలా ఎన్ని రకాల నియమాలను చేయగలం? ఎన్ని రకాల నియమాలను ఇవ్వగలం? ఇది మూఢత్వమే అవుతుంది గదా! అర్ధరహితమే అవుతుంది. ఇలాగే జనాలు మతపరంగా అవుతారు. ఇంకా వారు మతపరులు కారు. వారు ఎప్పుడూ ఆ నియమ నిబంధనలలో నుంచి బయటపడే దారులు వెతుకుతారు. వారెప్పుడూ వెనక ద్వారం గుండా బయటపడటానికి దారిని వెతుక్కుంటారు, కనుక్కుంటారు. గుణం అన్నది చివరాఖరికి మీకు పైపైన మాత్రమే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పైపైన కూడా కాదు. ఓ అబద్ధపు ముసుగు మాత్రమే. మన సాధువుల్ని కేవలం ఓ పిసరంత గోకి చూడండి, రెచ్చగొట్టండి. వారి వెనక దాగి ఉన్న జంతువుని మీరు చూస్తారు అంటారు ఓషో. పైపైన చూస్తే వారు చాలా అందంగా ఉంటారు. కానీ అది మీద మీద కనిపించే భాగం మాత్రమే. మనం పైపైన అలా ఉండటం నాకిష్టం లేదు అంటారు ఓషో. ఆయనేమంటారంటే ఓషో, మీరు నిజంగా మారాలని నేను అనుకుంటున్నాను. కానీ నిజమైన మార్పు మీ అంతరాత్మ కేంద్రం ద్వారానే వస్తుంది. కానీ పరిధి ద్వారా మాత్రం కాదు. గుణం అన్నది పరిధికి రంగు పూస్తుంది. చైతన్యం కేంద్రం యొక్క రూపాంతరం అవుతుంది. ఏ క్షణమైతే మీరు మీ తప్పుల్ని చూడటం మొదలు పెడతారో అప్పుడే అవి ఎండుటాకుల్లా రాలిపోతాయి అంటారు. దీని గురించి మనం ఆలోచించాలి. ఇమ్మీడియేట్‌గా మన జీవితంలో మనం వీటిని ఇంప్లిమెంట్ చేసేయాలి. ప్రతిదానికి బాధ్యత మనమే తీసుకోవాలి. మనం ఫేస్ చేసే ప్రతి సిట్యుయేషన్‌కి రెస్పాన్సిబిలిటీ మనదే అని మనం గుర్తుంచుకోవాలి. ఎవ్వరిని జడ్జి చేయొద్దు, కామెంట్ చేయొద్దు. ఎవ్వరి జీవితంలో ఇంటర్ఫియర్ అవ్వద్దు. మన గురించి, మన ఆలోచనల గురించి, మన మనోవికారాల గురించి మనం ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. మన శ్వాస మీద ఎప్పుడైతే మనం ఎరుక లేకుండా ఉంటామో మనం మరణించిన వారితో సమానం. సో, అలా ప్రతి క్షణం మనం ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉండడమే జీవించి ఉండటం. మరి ఫాలో అవుతారు కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.